అమ్మా, ఇంకా నిద్రపోతాను. ఒక కథ చెప్తావా? మరి నిజంగా నిద్రపోతావా? నిద్రపోతాను. ఈరోజు గంగావతరణ చెప్పుకుందాం. గంగావతరణ వింటేట కీర్తి ప్రతిష్టలు వస్తాయట. ఏదైనా పాపం చేస్తే తెలియకుండా ఆ పాపం కూడా పోతుంది అని విశ్వామిత్ర మహర్షి చెప్పారు. ఎవరైతే ఏకాగ్రతతో వింటారో వాళ్ళకి జరుగుతుంది అన్నమాటలాగా. కాబట్టి జాగ్రత్తగా వింటే స్కూల్లో కూడా మంచి పేరు వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినాలి. సరే. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయిన తర్వాత భగీరథుడు భూమి మీద బొటనవేలు మోపి 1 సంవత్సరం పాటు నిలబడి ఒంటికాలి మీద తపస్సు చేశారన్నమాట. అలా నిలబడి తపస్సు చేయటం అంటే ఎంత కష్టమో కదా. బొటనవేలు మీద నిలబడి తపస్సు చేస్తే నిలబడగలమా? ఆగు, నేను ఒకసారి చూస్తాను నిలబడగలనేమో అని. ఇప్పుడు ఏం అక్కర్లేదు, కానీ తర్వాత నిలబడుద్ది. కానీ తర్వాత నువ్వు ఎక్కాలు చదవవు కదా, అప్పుడు నిన్ను నేను బొటనవేలు మీద నుంచోబెడతాను. అప్పుడు నుంచి చదువుది కానీ అప్పుడు చూద్ది కానీ. అప్పుడు తపస్సు చేసినట్టు అవుతుందా అమ్మా? కాదు, ఎక్కాలు చదివినట్టు అవుతుంది అప్పుడు. సరే. అలా నిలబడి కదలకుండా మెదలకుండా వాయువుని ఆహారంగా తీసుకున్నారంట. ఎవరైనా సరే ఆకలేస్తే అన్నం తింటారు, కానీ భగీరథుడు ఏం చేశారు? వాయువుని ఆహారంగా తీసుకున్నారు అని చెప్తున్నారు. అంటే ఏమీ తినకుండా కదలకుండా మెదలకుండా అలా ఏకాగ్రంగా తపస్సు చేశారన్నమాట. నేను కూడా అలా చేయను అమ్మా. నువ్వు అలా ఎలా చేయాలి అంటే అంత ఏకాగ్రంగా పుస్తకాలు చదవాలన్నమాట. అలా చదివావనుకో అప్పుడు బాగా మంచి మార్కులు వస్తాయి. అన్నం మానేసి చదవనా అమ్మా? మానేసి చదువు, మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి అమ్మ ఆకలిస్తుంది అని చెప్తావు. సరే. అయితే ఇలా 1 సంవత్సరం గడుస్తుంది. మరి అంత కష్టంగా తపస్సు చేశాడు కదా భగీరథుడు. అప్పుడు పరమేశ్వరుడు అమ్మవారితో సహా ప్రత్యక్షమయ్యి, ఓ రాజా, నువ్వు చేసిన తపస్సుకి నేను చాలా సంతోషించాను. నువ్వన్నట్లుగానే గంగాదేవిని నేను ధరిస్తాను అని చెప్తారనమాట. అప్పుడు గంగానది చాలా ఉగ్ర రూపంతో వచ్చి పరమేశ్వరుడి శిరస్సు మీద పడుతుంది. గంగాదేవి అనుకుంటుంది అప్పుడు, నన్ను ధరించడం చాలా కష్టము, నా ప్రవాహంతో ఈ శంకరుణ్ణి కూడా నేను పాతాళానికి తీసుకువెళ్ళిపోతాను అని అనుకుంటుంది. ధరించడం అంటే గొలుసులో వేసుకోవడమా అమ్మా? ధరించటము అంటే గొలుసులా వేసుకోవటం కాదు, భరించటము అన్నమాట. ఇప్పుడు ఏదైనా వస్తువు మన మీద టప్పని పడిందనుకో, అప్పుడు మనం కింద పడతాం కదా, అలా కింద పడకుండా బ్యాలెన్స్డ్గా ఉండడం అన్నమాట. అలా గంగాదేవిని భరించటం పరమేశ్వరుడికి తప్ప ఇంకెవ్వరికీ సాధ్యం కాదు. అంటే నా స్కూల్ బ్యాగ్ని భరించినట్ట? మరి నీ స్కూల్ బ్యాగ్ బోల్డ్ అంతా బరువు ఉంది అందుకని. సరే, అయితే శంకరుడికి తెలియదా గంగమ్మ ఏమనుకుందో? వెంటనే పరమేశ్వరుడు ఏం చేస్తారంటే, ఓహో నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా అని చెప్పి అస్సలు 1 చుక్క నీళ్లు కూడా కింద పడకుండా ఈ పరమేశ్వరుడు ఏం చేస్తారు అంటే గంగాదేవిని తన జటాజూటాలలో ఉంచేస్తారు. ఎంత ప్రయత్నించినా బయటికి రావట్లేదు గంగాదేవి. అలా ఎన్నో సంవత్సరాలు గడిచిపోతాయి. అలా గడిచిపోతూ ఉంటే అప్పుడు భగీరథుడు, గంగాదేవేది, అదేంటి పరమేశ్వరుడు నాకు ఇస్తానన్నాడు కదా, ఇంకా కిందకి రావట్లేదేంటబ్బా అని మళ్ళీ పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు ఏం చేస్తారు అంటే భగీరథుడి తపస్సుకు మెచ్చి బిందు సరోవరంలో ఈ గంగాదేవిని విడిచిపెడతారనమాట. అలా విడిచిపెట్టిన ఈ గంగా నది 7 పాయలుగా ఏర్పడుతుంది. అందుకే నా శివుడి ఫోటోలో తల మీద నుంచి గంగా బయటకు వస్తూ ఉంటుంది. అవును. అయితే 7 పాయలుగా ఏర్పడుతుంది. హలాదిని, పావని, నళిని ఈ 3 ఏమో తూర్పు దిశగా ప్రవహిస్తున్నాయి. సుచక్షువు, సీత, సింధువు ఈ 3నేమో పశ్చిమ దిశగా ప్రవహిస్తున్నాయి. ఈ గంగా ప్రవాహంలో 7వది ఉంది కదా, మొత్తం 7 పాయలు కదా, ఇప్పటి వరకు 6 అయ్యాయి కదా. 7వ పాయ మాత్రం భగీరథుడిని అనుసరిస్తూ వచ్చిందనమాట.
భగీరథుడు అలా తన దివ్యరథం మీద వెళ్తూ ఉంటే గంగాదేవి ఈ భగీరథుణ్ణి అనుసరించింది. అమ్మ నాకు డౌటు, భగీరథుడు రథం మీద వెళ్ళాలంటే రోడ్డు మీద వెళ్ళాలి కదా, మరి అప్పుడు గంగాదేవి వెనక్కి వస్తే రోడ్డు మీద ఉన్నవన్నీ మునిగిపోవా? మునిగిపోతాయి. కాకపోతే ఏంటంటే ఏమీ ముంచకుండా జాగ్రత్తగా వస్తూ ఉంటుంది. ఒక్కోసారి అన్నింటినీ ముంచేస్తుంది. అవన్నీ ఇప్పుడు వస్తాయి విందుగని. అయితే గంగాదేవి ఆకాశం నుంచి పరమేశ్వరుడు శిరస్సుని, అక్కడి నుంచి భూమికి చేరినప్పుడు పెద్ద పెద్ద ధ్వనులు వస్తాయన్నమాట. మనం జలపాతం దగ్గరికి వెళ్తున్నప్పుడు పైనుంచి కిందకి నీళ్లు పడితే ఎంత శబ్దం వస్తుంది? అవును, మనం దూత్ ఫాల్స్కి వెళ్ళాము కదా, అప్పుడు వచ్చింది. అలా అన్నమాట. అలా ఈ గంగా ప్రవాహం అలా వెళ్తూ ఉంటే ఈ గంగా నదిలో ఎన్నో చేపలు, తాబేళ్ళు, మొసళ్ళు, అబ్బా ఎన్ని జంతువులో ఈ గంగా నదిలో ఆడుకుంటూ వచ్చేస్తున్నాయి అన్నమాట. అలా భూమి మీదకి వచ్చిన గంగాదేవిని దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు వీళ్ళందరూ ఎంతో ఆనందంగా చూస్తున్నారన్నమాట. అమ్మ, మనం ఒక తాబేలు పెంచుకోవచ్చా? తాబేలుని ఇంట్లో పెంచుకోకూడదు అని చెప్తారు. ఎందుకంటే మరి అది సముద్రంలో ఉండవలసిన జీవి కదా. మరి అలా ఉండవలసిన జీవిని తీసుకొచ్చి మనం చిన్న గదిలో పెట్టేస్తే పాపం బాధపడుతుంది కదా. పెద్ద గదిలో పెట్టచ్చా? పెట్టకూడదు. అది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇప్పుడు నిన్ను తీసుకెళ్ళి పెద్ద గదిలో పెట్టేసి ఇక్కడే ఉండు అంటే ఉంటావా నువ్వు? అలా అన్నమాట. ఉంటాను. ఉంటావా? అయితే సరే, ఈసారి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను ఆ గదిలో పెట్టి తలుపేసి వెళ్ళిపోతాను. అలా ఉన్నప్పుడు మనం తాబేలు తెచ్చుకుందాం. వద్దులే, నువ్వు లేకుండా ఉండను. అలాగే చెప్తావు కబుర్లన్నీ. అయితే ఇలా ఎంతో అద్భుతంగా గంగాదేవి తెల్లటి నురుగులతో అలా వస్తూ ఉంటే అందరూ గంగాదేవికి నమస్కారాలు పెడుతున్నారన్నమాట. అసలు ఎంత అద్భుతంగా ఉంటుందో. వాళ్ళకి ఎలా తెలుసు గంగాదేవి అని? భగీరథుడికే తెలుసు కదా. గంగాదేవని వాళ్ళకి తెలియదు, కానీ ఋషులకి వాళ్ళకి తెలుసు కదా. మనుషులకి తెలియకపోయినా ఈ ఋషులు వీళ్ళందరూ నమస్కారాలు పెట్టుకుంటున్నారు. ఈ గంగావతరణ భాగవతంలో వస్తుంది. ఆ గంగావతరణ చదివితే ఎంత ధారణ శక్తి ఉంటుందో. నేను చదివాను అదే కదా. అదే, అందుకే నీకు అంత ధారణ శక్తి ఎక్కువైపోయింది. ఇప్పుడు ఆ గంగాదేవి వస్తుంది కదా, ఈ భగీరథుడి వెనకాల చాలామంది ఈ గంగా నదిలో మునిగి అమ్మయ్య నాకు పాపం పోయింది అని చెప్పి హాయిగా సంతోషంగా అందరూ గంగా నదిలో మునుగుతున్నారనమాట. అలా ఈ గంగా నది భగీరథుడి వెనకాల వస్తుంది. అలా వస్తున్నప్పుడు ఒక చోట జన్హు మహర్షి ఒక క్రతువుని ఆచరిస్తూ ఉన్నారు. ఆ క్రతువును ఆచరిస్తూ ఉంటే గంగానది వచ్చేస్తుంది కదా. గంగానది ఏమో ఆయన యజ్ఞవాటికని ముంచేస్తుంది అనమాట. అప్పుడు ఈ జహ్ను మహర్షి ఏం చేస్తారు అంటే, హత్తరి నువ్వు ఇలా చేస్తావా అని చెప్పి, హత్తరి అంటే అన్నా అని అన్నమాట. అమ్మో అన్నట్ట. అప్పుడు గంగానదిని ఏం చేస్తారు అంటే మొత్తం అంతటిని తన నోట్లోకి తీసేసుకుంటారనమాట. అంత గంగానది ఎలా సరిపోయిందమ్మా? మహర్షి కదా, ఆయన తపఃప్రభావంతో అలా చేశారనమాట. అప్పుడు దేవతలు, గంధర్వులు, ఋషులు ఇంకేం చేస్తారు, జహ్ను మహర్షి దగ్గరకు వచ్చి మహర్షి వదిలేయండి ప్లీజ్ అండి అని చెప్పి బతిమాలుకుంటారు. మళ్ళీ భగీరథుడు తపస్సు చేయాలా? వీళ్ళందరూ బ్రతిమాలుకున్నారు కదా. అప్పుడు జహ్ను మహర్షి ఏం చేశారు అంటే ఇలా నోటిలో నుంచి తీసుకున్న గంగాదేవిని చెవి నుంచి విడిచిపెట్టారనమాట. అందుకని గంగాదేవికి అప్పటి నుంచి జాహ్నవి అని పేరు అనమాట. జాహ్నవి అంటే గంగాదేవా? జాహ్నవి అంటే గంగాదేవి. మా ఫ్రెండ్ పేరు కూడా జాహ్నవి. రేపు చెప్తాను. చెప్పు. ఈ తెలివితేటలకు మాత్రం తక్కువ అస్సలు లేదు. గంగానది మళ్ళీ భగీరథుడి వెనకాలే వస్తుంది.
అలా వస్తూ అక్కడ మరి పాతాళ లోకంలో కదా ఉన్నాయి భగీరథ మహారాజు ముత్తాతల వాళ్ళ భస్మరాసులు. అందుకని భగీరథ మహారాజు గంగా నదిని పాతాళంలోకి తీసుకెళ్తారనమాట. అమ్మ, పాతాళంలోకి వెళ్ళడానికి పెద్ద కన్నం తవ్వారు కదా, దాంట్లో రథం సరిపోయిందా? సరిపోలేదు, ఇరుక్కుపోతే శ్రీలలిత వచ్చి సాయం చేసిందిట. ఆ గంగా నది ఆ భస్మరాశిని ముంచెత్తింది. ముంచెత్తిన తర్వాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, ఓ రాజా, మొత్తం 60,000 మంది విముక్తులైపోయారు. వెంటనే వాళ్ళు స్వర్గానికి కూడా వెళ్ళిపోయారు. ఈ లోకంలో సాగర జలము ఉన్నంత వరకు ఈ సగరపుత్రులందరూ స్వర్గంలో ఉంటారు అని చెప్తారు. చెప్పి, నువ్వు గంగా నదిని తీసుకొచ్చావు కదా, అందుకని గంగ నీకు పెద్ద కూతురు అని చెప్పి ఈ గంగా నదికి భాగీరథి అని పేరు కూడా వస్తుంది అని చెప్తారు. అమ్మ, గంగాదేవి కొన్ని పేర్లు పెడితే గంగాదేవి మర్చిపోదా నా పేరేంటి అని? మర్చిపోదు. ఇప్పుడు నిన్నందరూ వేరే పేర్లు పెట్టి పిలుస్తున్నారు, నీ పేరు నువ్వు మర్చిపోతావా? అలా అన్నమాట. అంటే గంగా నదికి జాహ్నవి అనే ఒక పేరు వచ్చింది, భాగీరథి అనే పేరు వచ్చిందనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్తారు అంటే, నీ తాత ముత్తాతలందరికీ నువ్వు తర్పణాలు వదిలేసేయి అని చెప్తారు. చెప్పి, రాజా, నీ వంశంలో ఇంతకుముందు చాలామంది గంగాదేవిని తీసుకొద్దామని అనుకున్నారు, ఎవరికీ సాధ్యం కాలేదు, నీకు ఒక్కడికే సాధ్యమయ్యింది. నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వెంత గొప్ప ప్రతిజ్ఞ చేశావు కదా, అందువల్లే ఇంత ఘనకార్యాన్ని నువ్వు సాధించావు. ఈ లోకంలో నీకు గొప్ప పేరు వస్తుంది, గంగని తీసుకొచ్చావు కదా, అందుకని నిన్నందరూ మెచ్చుకుంటారు అని చెప్తారు. ఏదైనా ఒక మంచి పని చేస్తే ఎవరైనా సరే మెచ్చుకుంటారన్నమాట. అమ్మా, ఇప్పుడు గంగాదేవి కాశీలో ఉంది కదా, నేను కూడా మన ఇంటికి తెస్తానని మెచ్చుకుంటావా? ఎలా తీసుకొస్తావు? భగీరథుల్లో తీసుకొస్తావా? కాదు, బాటిల్లో తీసుకొస్తా. బాటిల్లో తీసుకురాలే, మెచ్చుకుంటా అప్పుడు. అలా గంగా నదిని భూమి మీదకి తీసుకువచ్చి ఎంతో గొప్ప ప్రతిష్టని సంపాదించారు భాగీరథుడు. ఆ తరువాత ఈ రాజర్షి ఏం చేస్తారు అంటే, తన రాజ్యాన్ని హాయిగా చక్కగా పరిపాలిస్తారు. అప్పుడు ఈ విశ్వామిత్ర మహర్షి చెప్తున్నారు, రాఘవ, ఈ భగీరథుడి పరిపాలనలో ప్రజలందరూ ఎటువంటి బాధ లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ గంగా వృత్తాంతాన్ని నీకు నేను విపులంగా చెప్పాను కదా, నీకు మంచి విపులంగా అంటే వివరంగా అని నీకు చెప్పాను కదా, నీకు శుభం జరుగుతుంది అని పద ఇంకా సంధ్యావందనం చేసుకుందాము అని చెప్తూ, ఈ గంగావతరణని ఎవరైతే వివరిస్తారో వాళ్ళ జీవితం ధన్యమైపోతుంది, వాళ్ళకి యశస్సు ప్రాప్తిస్తుంది. యశస్సు అంటే కీర్తి అన్నమాట. వాళ్ళకి మంచి జరుగుతుంది. ఇలా చెప్పిన వాళ్ళకి, ఈ కథను విన్న వాళ్ళకి కూడా అంతే మంచి జరుగుతుంది, వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు వస్తాయి అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రుడికి చెప్పారన్నమాట. అమ్మా, నువ్వు చెప్పావు కాబట్టి నేను విన్నాను, అంటే ఒకసారి కీర్తి వచ్చింది, ఇప్పుడు నేను నీకు మళ్ళీ చెప్తే నాకు కీర్తి రెండోసారి వస్తుందా? కీర్తి రెండోసారి రావడం కాదు, ఇంకా మంచి పేరు వస్తుంది, అది విషయం. అయితే ఇప్పుడు చెప్పనా నీకు? ఇప్పుడు వద్దులే, ఇప్పుడు నిద్రపోయే సమయం అయిపోయింది కదా, కాబట్టి నిద్రపోవాలి. ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైనా సరే ఒక పని సాధించాలి అని అనుకుంటే ఖచ్చితంగా దాన్ని సాధించి తీరాలన్నమాట. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు రాదు, నా గురించి చెప్తున్నావా భగీరథుడి గురించి చెప్తున్నావా? నీ గురించే చెప్తున్నాను. నా వల్ల కాదు అని ఏడవకూడదు. నేను ఎందుకు సాధించలేను అనే పట్టుదలతో ఏ పని చేసినా సరే సాధించి తీరతామన్నమాట. నాకంట ఎవరు సాధించగలరు అనే పట్టుదల మనలోకి రావాలి. సరే, ఇంకా పడుకో, రేపొద్దున్న ఇంకొక కథ తెలుసుకుందాం. రేపొద్దున్న చెప్తావా? అదేనే, రేపు సాయంత్రం చెప్తాను, రాత్రి విందు గాని, సరేనా?
రేపు సాయంత్రం చెప్తే రాత్రి ఎలా వింటానమ్మా? అబ్బా పొరపాటుగా అన్నానే తల్లి, రేపు రాత్రి పడుకునే ముందు చెప్తాను. నువ్వు ముందు వెళ్ళి ఈరోజు బొట్టు పెట్టుకుని రాలేదు. చూడు చూడు బొట్టు పెట్టుకున్నాను, చిన్న బొట్టు పెట్టుకున్నావు. నా వేలు చిన్నదైతే అలానే ఉంటుంది. అందుకే నేను బొట్టన వెళ్తా పెడతాందా పెట్టు. కాబట్టి ఈరోజు బజ్జోవాలి. ఏమని బజ్జోవాలి? పడుకునే ముందు ఏం చెప్పుకోవాలి? శ్రీరామ శ్రీరామ అంటూ బజ్జోవాలి. ఇంకా నారాయణ నారాయణ అంటూ బజ్జోవాలి. మళ్ళీ రేపు చెప్పుకుందాం.